ప్రపంచంలోని 7 వింతలలో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. దీని గురించి మనందరికీ తెలుసు, కానీ దాని వెనుక దాగి ఉన్న ఒక షాకింగ్ రహస్యం గురించి మీకు తెలుసా? చరిత్ర మన నుండి కొన్ని నిజాలను దాస్తోందని చెప్పడానికి బహుశా ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఈ గోడ పొడవు 21,000 కిలోమీటర్లకు పైగా ఉంది. అంటే అమెరికా దేశాన్ని ఒక చివర నుండి మరో చివరకు 4 సార్లు చుట్టినా ఇంకా ఈ గోడ మిగిలే ఉంటుంది. ఇంత పెద్ద గోడను ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలో, అంటే 2000 సంవత్సరాల క్రితం ఎలా కట్టగలిగారు? దీని నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 1000 సంవత్సరాలకు పైగా పట్టింది. ఇంత సమయం, ఇంత శ్రమ, ఇంత ఖర్చు ఎందుకు పెట్టారు? శత్రువుల నుండి రక్షణ కోసమేనా? కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ గోడను శత్రువుల నుండి రక్షణ కోసం కట్టారని మనకు చెప్పారు, కానీ ఈ గోడ యొక్క రక్షణ కట్టడాలు, సైనికులు కాపలా కాసే బురుజులు లోపలి వైపు, అంటే చైనా వైపే తిరిగి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ గోడ బయటి శత్రువులను ఆపడానికి కాదు, చైనా లోపల ఉన్న ఏదో బయటకు రాకుండా ఆపడానికి కట్టారా అన్న ప్రశ్న రాకమానదు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఈ గోడను చైనీయులు అస్సలు కట్టనే లేదట. దీన్ని టార్టేరియన్ సామ్రాజ్యం అనే ఒక పురాతన నాగరికత కట్టిందని, ప్రాచీన చైనాలో ఉన్న ఒక భయంకరమైన శక్తిని బంధించడానికి దీన్ని నిర్మించారని అంటారు. చరిత్ర మన నుండి నిజంగానే ఏదైనా దాస్తోందా? వేల సంవత్సరాల పాటు లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి కట్టిన ఈ గోడ అసలు ఉద్దేశం వేరే ఏదైనా ఉందా? ఈ అంతు చిక్కని రహస్యం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ షాకింగ్ థియరీని అందరికీ షేర్ చేయండి.